కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన లైంగిక వేధింపుల పెన్ డ్రైవ్ కేసులో ప్రస్తుతం హసన్ సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ పరారీలో ఉన్నారు. లైంగిక వేధింపుల కేసులో నిందితుడైన జేడీఎస్ పార్టీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సిట్ అధికారులు లుకౌట్ నోటీస్ జారీ చేయడం హాట్ టాపిక్ అయింది. మాజీ ప్రధాని హెచ్డి దేవేగౌడ మనవడు హసన్ లోక్సభ అభ్యర్థి ప్రజ్వల్ రేవణ్ణ కోసం అధికారులు వేట మొదలుపెట్టారు. కర్ణాటక మాజీ మంత్రి జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్డి రేవణ్ణ అధికారం దుర్వినియోగం చేశారంటూ రేవణ్ణ ఇంట్లో పనిచేసిన బాధితురాలు ఇప్పటికే ఫిర్యాదు చేసింది. అలాగే ఈ కేసును విచారించేందుకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సిట్ను ఏర్పాటు చేసింది. సిట్ బృందం ఇప్పటికే హసన్ జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ కేసు అలాగే లైంగిక వేధింపుల కేసు దర్యాప్తును వేగవంతం చేసింది. ಪ್ರಜ್ವಲ್ ರೇವಣ್ಣ ಫ್ಯಾಮಿಲಿಗೆ ಮತ್ತು ಪ್ರಜ್ವಲ್ ರೇವಣ್ಣಗೆ 15 ವರ್ಷದಿಂದ ಡ್ರೈವರ್ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇರ್ತೀನಿ. ಈಗ ಒಂದು ವರ್ಷದಿಂದ ನಾನು ಅಲ್ಲಿ ಕೆಲಸ ಬಿಟ್ಟಿರ್ತೀನಿ. ಏನು ಬಿಟ್ಟ ಕಾರಣ ಏನಂತಾರೆ ಇದೇ ಮಾಧ್ಯಮದಲ್ಲೆಲ್ಲ ಬೆದರಿಸಾಗಿದೆ. ನನ್ನ ಮೇಲೆ ಆಗಿರ್ತಕ್ಕಂಥ ಜಮೀನ ಬರ್ಸ್ಕೊಂಡು ನನ್ನ ಹೆಂಡತಿಗೆಲ್ಲ ಹೊಡೆದು ಹಿಂಸೆ ಕೊಟ್ಟು ನನಗೂ ಮಾನಸಿಕವಾಗಿ ಹಲ್ಲೆ ಮಾಡಿ ನಮ್ಮ ಜಮೀನ ಬರ್ಸ್ಕೊಂಡಿರ್ತಾರೆ. ಹಂಗಾಗಿ ನಾನು ಅವ್ರ ಮನೆಯಿಂದ ಹೊರಗಡೆ ಬರ್ತೀನಿ. ಹೊರಗಡೆ ಬಂದ ಮೇಲೆ ನಾನು ಕೇಸ್ ಹಾಕ್ಲಿಕ್ಕೆ ಅಂತೇಳಿ ಹೋರಾಟ ಮಾಡ್ತಾ ಇರ್ತೀನಿ. ಹಂಗಾಗಿ ನನಗೆ ದೇವರಾಜೇಗೌಡರು ಇವ್ರ ವಿರುದ್ಧ ಹೋರಾಟ ಮಾಡ್ತಾ ಇರ್ತಾರೆ. ಬಿಜೆಪಿ ಮುಖಂಡರಾದಂಥ ದೇವರಾಜೇಗೌಡರು. కర్ణాటకలో లోక్సభ ఎన్నికల రెండవ విడత పోలింగ్ తేదీ సమీపిస్తున్న తరుణంలో వేలాది మంది మహిళల జీవితాలకు న్యాయం జరగాలని కాంగ్రెస్ ఆందోళన చేస్తోంది. హసన్ జిల్లాలోని హలేనరసీపురా పట్టణంలో ఇప్పటికే నమోదైన కేసులో జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్డి రేవణ్ణ ఆయన కుమారుడు హసన్ ఎంపీ ప్రజ్వల్పై కేసు నమోదు చేశారు. ఈ కేసు నమోదు కాకముందుకే ఏప్రిల్ 26వ తేదీన ఓటు వేసిన తర్వాత కూడా ప్రజ్వల్ రేవణ్ణ దేశం విడిచి పారిపోయాడని ఆరోపణలు ఉన్నాయి. Proof is there. We will take it. Don't worry. You don't hurry. We will, because of the moral issue, we wanted to take some decision. But still, videos are there. Any photo of Prajwal is there. But we will not going to take any protection. We will not going to take any protection by telling some reasons. We will take severe action. We will take serious action. But only thing, government responsibility is more. Not only as an uncle, as a citizen of this country, a common man of this country, we have to move for that. This is shameful issue. I am not protecting any person. In this kind of things, we are protested. We have fight against this kind of illegal things. We are not for that. ఈ కేసుకు సంబంధించి సిట్ అధికారులు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఆయన తండ్రి జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్డి రేవణ్ణకు నోటీసులు జారీ చేసినప్పటికీ ఇద్దరు విచారణకు హాజరు కాలేదని సిట్ అధికారులు తెలిపారు. ప్రజ్వల్ రేవణ్ణ కోసం అధికారులు గాలిస్తున్నారు. కర్ణాటక లోక్సభ ఎన్నికల వేడిని పైకి కనపడకుండా ఎన్నికల ప్రచారం కంటే ఎక్కువగా జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ కేసు వ్యవహారం హాట్ టాపిక్ లో ఉంది. ప్రజ్వల్ రేవణ్ణ పెన్ డ్రైవ్ కేసు వ్యవహారం కర్ణాటకలో జరుగుతున్న లోక్సభ ఎన్నికల ప్రచారం కంటే ఇదే ఎక్కువగా ప్రచారం జరుగుతోంది. హసన్ లోక్సభ నియోజకవర్గ కూటమి అభ్యర్థి ప్రజ్వల్ రేవణ్ణ జర్మనీలో ఉన్నాడని సిట్ అధికారులకు సమాచారం అందింది. ప్రజ్వల్ కోసం గాలిస్తున్న అధికారులు చివరికి అతనిపై లుకౌట్ నోటీస్ జారీ చేయడం ఇప్పుడు కర్ణాటకలో కలకలం రేపుతోంది. భారతదేశంతో పాటు పలు దేశాల్లోని విమానాశ్రయ అధికారులు అంతర్జాతీయ దర్యాప్తు సంస్థలకు సిట్ జారీ చేసిన లుకౌట్ నోటీసులు పంపించారని వెలుగు చూసింది. లుకౌట్ నోటీసులు జారీ చేసిన తర్వాత కూడా ప్రజ్వల్ రేవణ్ణ ఆచూకీ లభించకుంటే అతన్ని
పట్టుకోవడానికి కోర్టు నుంచి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇక గతంలో తన న్యాయవాది అరుణ్ జీ ద్వారా విచారణకు హాజరు కావాలని అనుకున్న ప్రజ్వల్ రేవన్న తనకు 7 రోజుల సమయం కావాలని ప్రత్యేక దర్యాప్తు బృందానికి మనవి చేశారని తెలిసింది. విదేశాల్లో ఉంటున్న ప్రజ్వల్ రేవన్న మే 15వ తేదీన భారత్కు తిరిగి వస్తారని తెలిసింది. జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవన్న విదేశాల నుంచి వచ్చిన వెంటనే ఆయన్ను ఎయిర్పోర్ట్లోనే అరెస్టు చేసే అవకాశం ఉందని తెలిసింది. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మానస్ అందిస్తారు. రేవన్నకి సంబంధించిన ప్రజ్వల్ రేవన్నకు సంబంధించిన సెక్స్ స్కాండల్ కేసు ఇప్పుడు కన్నడ రాజకీయాల్ని ఒక ఊపు ఊపుతుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా చూసుకుంటే మాజీ ప్రధాని దేవగౌడ మనవడిగా, అదేవిధంగా దేవగౌడ కొడుకు అయినటువంటి రేవన్న, హెచ్డి రేవన్న, అదేవిధంగా హెచ్డి రేవన్న కొడుకు అంటే దేవగౌడ మనవడైనటువంటి రేవన్న, ఈ ప్రజ్వల్ రేవన్న, వీళ్ళిద్దరిపై కూడా లుకౌట్ కేసులను అయితే నమోదు చేయడం జరిగింది. బీకే సింగ్ పోలీస్ అధికారి ఎవరైతే ఉన్నారో బీకే సింగ్ లుకౌట్ కేసులను అయితే జారీ చేయడం జరిగింది. వాళ్ళు ఎక్కడ కనిపించినా వెంటనే అరెస్ట్ చేయాలి అనే ఒక ఆదేశాలను అయితే జారీ చేయడం జరిగింది. అయితే ఎప్పుడైతే సెక్స్ స్కాండల్ కేసు బయటకు వచ్చిన వెంటనే రేవన్న ఇమీడియట్గా జర్మనీకి పారిపోవడం జరిగింది. అయితే తాను జర్మనీలో ఉన్నానని 7 రోజుల తర్వాత మాత్రమే సిట్ అధికారుల ముందుకు విచారణకు హాజరు అవ్వగలనని తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చాడు. అయితే ఈ వాదనలన్నింటినీ కూడా అంటే తన రిక్వెస్ట్లు ఏవైతే ఉంటాయో, రేవన్న రిక్వెస్ట్లు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా సిట్ అధికారులు పూర్తిగా నిరాకరించడం జరిగింది. వెంటనే వచ్చి విచారణకు హాజరు కావాలనేసి లుకౌట్ నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. అయితే మొత్తంగా చూసుకున్నట్టయితే మైనర్ బాలికల దగ్గర నుంచి 50 సంవత్సరాల వయసున్న మహిళల వరకు ప్రతి ఒక్కరిని కూడా లైంగికంగా వేధించడం జరిగిందని తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టే వీడియో కాల్స్లో అంటే తన ఇంట్లో పనిచేసే మహిళల కూతుర్లతోటి వీడియో కాల్స్ మాట్లాడుతూ అసభ్యంగా ప్రవర్తించారు అనే దానిపై కూడా ముఖ్యంగా మొదట కేసు నమోదైంది. ఆ తర్వాత ఒక్కొక్కటిగా అంటే ఎప్పుడైతే తన కూతుర్ని లైంగికంగా వేధిస్తున్నారు అనేసి ఒక మహిళ ముందుకొచ్చి కేసు పెట్టిందో, దాని తర్వాత ఒక్కొక్క మహిళ ముందుకొచ్చి ఈ రేవన్న చేసిన బాగోతాలన్నీ కూడా బయటపెట్టడం జరుగుతుంది. సో ఇప్పుడు టోటల్గా చూసుకుంటే పార్లమెంట్ ఎన్నికల వేళ కన్నడ రాజకీయాల్లో ఈ దేవగౌడ మనవడి ఇష్యూ మాత్రం హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా చూసుకుంటే బీజేపీ అండ్ దేవగౌడ కలిసి ఎలక్షన్స్లో ముందుకెళ్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఈ అంశాన్ని ప్రధానంగా చేసుకొని అటు ఎన్డీఏ సర్కార్ని టార్గెట్ చేస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ప్రధాని మోడీకి ముందే ఈ సెక్స్ స్కాండల్ గురించి ఇతని దేవగౌడ మనవడు ప్రజ్వల్ రేవన్న ఎవరెవరినైతే ఇబ్బంది పెడుతున్నాడు, లైంగికంగా ఎవరిని ఇబ్బంది పెడుతున్నాడు అనే విషయాలు ప్రధాని మోడీకి తెలిసినప్పటికీ తను ఒక మంచి క్యాండిడేట్ లాగా ప్రూవ్ చేస్తూ ముందుకొచ్చి ప్రచారం చేశారని, వీటన్నిటిపైన వెంటనే విచారణ జరిపించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తిగా విమర్శిస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కర్ణాటక సీఎం కూడా ఇప్పటికే ప్రధాని మోడీని వెంటనే జర్మనీలో ఉన్నటువంటి రేవన్నని జర్మనీలో ఉన్నటువంటి రేవన్నని బెంగళూరుకి రప్పించాలని చెప్పేసి ఆల్రెడీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే మొత్తంగా చూసుకుంటే ఈ రేవన్న సెక్స్ స్కాండల్ మ్యాటర్ మాత్రం పూర్తిగా అటు కర్ణాటక రాజకీయాలనే కాకుండా దేశ రాజకీయాలని కూడా ఒక ఊపే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవాలి. కెమెరామెన్ భరత్తో